గత 10 ఏళ్ళ నుంచి ఉంటాను. గతంలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నుంచి ధర్నా చేసినప్పుడు ఫైర్ స్టేషన్ ప్లేస్ బస్ డిపో ఈ రెండు తోటి పాటు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఇన్ని ఏర్పాటు చేయాలని మేము ఒక నెల రోజులు ఆందోళన చేసినాం. దాంట్లో ఒక క్యాంప్ ఆఫీస్ అయింది. దీనికి స్థల పరిశీలన ఆ రోజుల్లోనే ఇచ్చారు. మరి ఆ స్థలం పరిశీలన ఎందుకు కాలేదు తెలియదు, ఆగి పెండింగ్ ఉంది. రీసెంట్గా ఒక సంవత్సరం కింద గిట్ట మనకన్నా కడతామని చెప్పి అని ఉండే. మళ్ళీ ఇప్పుడు ఏమైందో నిన్న మళ్ళీ తిరుమలగిరిలో పోయి అధికారులు పోయి స్థల పరిశీలన చేసారు గవర్నమెంట్ హాస్పిటల్ పక్కన. కాబట్టి మా డిమాండ్ ఏంటంటే తుంగతుర్తి ఎప్పటికీ వెనకబడిపోతూనే ఉంది. దానికి ఉన్న కార్యాలయాలు ఉండకపోవడంలో బయటికి పోతుంది. ప్లస్ ఇంటిగ్రేటెడ్ స్కూల్ గట్ట అయితే ఉన్న మైనర్ స్కూల్ కూడా పోతుంది. మాకున్న సమాచారం ప్రకారం వచ్చే కార్యాలయం తీసుకొచ్చి కట్టినా అంటే మీకు తెలుసు, ఎండాకాలం వస్తే బావుల దగ్గర గడ్డివాములు, పంట పొలాలు, రీసెంట్గా ఇల్లు ఎంపట్ల ఇల్లు దగ్నం అయింది. ఇట్లాంటి సంఘటనలు జరగకుండా ఉండడానికి ఫైర్ స్టేషన్ అనేది చాలా ప్రాముఖ్యం. ఇంకోటి ఏంటంటే ఆ తిరుమలగిరి అనేది కడకుంది సార్. తిరుమలగిరి నుంచి వెళ్ళి నూతనకి పోవాలంటే 42 కిలోమీటర్లు వస్తుంది. ఇదే తుంగతుర్తిలో పెట్టినాం అనుకో, తుంగతుర్తి నుంచి ఎటు చూసినా గిట్ట 22 కిలోమీటర్లు. అదే తిరుమలగిరి అయితే 22 కిలోమీటర్లు వస్తుంది. ఇదే నూతనకల్ అయితే 18 వస్తుంది. అరవపల్లి నాగారం మధ్యరాలు అయితే 12 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు. ఎటు డిస్టెన్స్ తక్కువ ఉంటుంది. ఇది కేంద్రంగా ఉన్నది, కేంద్ర బిందువుగా ఉంది తుంగతుర్తి. కాబట్టి 5 మండలాలకు సముద్రం ఉంటుంది. కాబట్టి మీరు కలెక్టర్ గారి దృష్టికి తీసుకుంటారా, ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి ఈయన కట్టే ఉపాయం చేయండి.